పిల్లలు, మీ దగ్గర ఉన్న బొమ్మలు మీరు పంచుకుంటున్నారా? లేక నాది మాత్రమే అంటారా? ఈ చిన్ని కథలో ఒక అబ్బాయి స్వార్థం వల్ల ఏం జరిగిందో చూద్దాం. చివరి వరకు చూడండి. ఒక చిన్ని గ్రామంలో రాము అనే బాలుడుండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కానీ చాలా స్వార్థపరుడు. తన దగ్గర ఉన్న బొమ్మలు, చాక్లెట్లు ఎవరితోని పంచుకునేవాడు కాదు. ఒకరోజు రాము స్కూల్కి రిమోట్ కార్ తీసుకొని వెళ్ళాడు. తన ఫ్రెండ్స్, రాము ఒకసారి నాకు ఆడుకోవడానికి ఇస్తావా? రాము గర్వంగా, లేదు, ఇది నాది మాత్రమే. సాయంత్రం పిల్లలందరూ బయట కలిసి ఆడుకుంటున్నారు. రాము, నేను కూడా మీతో పాటు కలిసి ఆడుకోవచ్చా? తన ఫ్రెండ్స్ అన్నారు, నువ్వెప్పుడూ మాతో ఏమీ పంచుకోలేదు కదా, ఇప్పుడు మేము అలాగే చేస్తాం. రాముకి చాలా బాధేసింది. తన తప్పు తనకి అర్థమైంది. మరుసటి రోజు రాము తన ఫ్రెండ్స్కి సారీ చెప్పి, ఇకపై నేను మీతో అన్నీ పంచుకుంటాను. పిల్లలు సంతోషంగా, అలాగేరా, కలిసి ఆడుకుందాం. ఆ రోజు నుండి రాము స్వార్థాన్ని వదిలి పంచుకోవడం నేర్చుకున్నాడు. స్వార్థం స్నేహితులని దూరం చేస్తుంది. పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. గుడ్ నైట్ పిల్లలు.